ఏఐసీసీ చీఫ్ ఖర్గే కేసీ వేణుగోపాల్ కు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి కేటాయించాలని కోరారు. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్యేల తరపున ఏఐసీసీకి విజ్ఞప్తి చేశారు. 2 జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా పార్టీకి లాభమని లేఖలో పేర్కొన్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కేసీ వేణుగోపాల్ కు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి కేటాయించాలని కోరారు. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్యేల తరపున ఏఐసీసీకి విజ్ఞప్తి చేశారు. 2 జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా పార్టీకి లాభమని లేఖలో పేర్కొన్నారు. ఏఐసీసీ నాయకులకు మాజీ మంత్రి అలాగే సీనియర్ నాయకులు జానారెడ్డి లేఖ రాశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, ఖర్గే కేసీ వేణుగోపాల్ కి రాసినటువంటి లేఖలో ముఖ్యాంశాలేంటి? థ్యాంక్ యూ విజయచంద్రిక. మంత్రివర్గ విస్తరణ లేట్ అవుతున్నటువంటి కొద్దీ ఆశావాహుల సంఖ్య పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పటికే పలు సామాజిక వర్గాలు తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మంత్రి పదవిలో అవకాశం ఇవ్వాలని లెటర్ రాయగా, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఏఐసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఇన్ఛార్జ్కి అదేవిధంగా పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశాడు. ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి హైదరాబాద్కి సంబంధించినటువంటి నేతలకు మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు. ముఖ్యంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి రంగారెడ్డికి కనీసం 5 నుంచి 6 మంత్రులు ఉండేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం ఒక్కరు కూడా మంత్రులు లేనటువంటి నేపథ్యంలో కనీసం ఒక్కొక్కరికైనా ఇటు హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ నుంచి ఒకరికి, ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఒకరికి మంత్రివర్గంలోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అదేవిధంగా కేసీ వేణుగోపాల్కు ఆయన లెటర్ రాశాడు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఎవరికి ఇచ్చినా మంచిదే, కానీ అక్కడి నుంచి ఖచ్చితంగా ఒక మంత్రివర్గంలోకి తీసుకోవాలి. అక్కడ మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్ల ఆయా జిల్లాలో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఉపయోగపడుతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి కూడా లాభాన్ని చేకూర్చుతుంది అని జానారెడ్డి తన లేఖలో రాశాడు. ఇక దానికంటే ముందు ఏఐసీసీ ఆఫీస్కి వెళ్ళి కొంతమంది రంగారెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక లేఖ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. నిన్న ఏఐసీసీకి సంబంధించినటువంటి కీలక నేతలకు రంగారెడ్డి జిల్లాకు అందులో ఎవరికి ఇచ్చినా మంచిదే, కానీ ఆ జిల్లా నుంచి ఒక మంత్రి పదవి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఒక లేఖ రాసినట్టు తెలుస్తూ ఉంది. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నుంచి అదేవిధంగా జిల్లాలకు సంబంధించినటువంటి నేతల నుంచి కూడా ఎమ్మెల్యేలకు ఒత్తిడి వస్తుంది. గతంలో అనేక మంది మంత్రులు ఉండేవాళ్ళు, ఇప్పుడు మంత్రి పదవి లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది అనే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రెజర్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ ఏఐసీసీ కార్యాలయానికి వెళ్ళి ఒక లేఖ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ సామాజిక సమీకరణాలు అడ్డు వస్తే ఆ సామాజిక సమీకరణాలను ఫుల్ఫిల్ చేయడానికి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ సూచించినటువంటి వాళ్లకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించుకోనైనా రావడానికి తాను సిద్ధమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ సామాజిక సమీకరణాలు అంటే ఇప్పటికే రెడ్లకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రంగారెడ్డి జిల్లా నుంచి రెడ్లకు అవకాశం ఇవ్వాలని పరిస్థితి ఉంటే ఎవరికి అధిష్టానం సూచించినా వాళ్ళను ఉప ఎన్నికలు నిర్వహించి వాళ్ళు రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తే వాళ్ళని ఖచ్చితంగా గెలిపిస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. మంత్రి పదవి లేకపోవడం వల్ల జిల్లా అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది. దాంతోపాటు రాష్ట్ర రెవెన్యూలో
హాఫ్ ఆఫ్ ది రెవెన్యూ రంగారెడ్డి జిల్లా నుంచే వస్తుంది కాబట్టి ఆ జిల్లాకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇక రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పైన కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్లో ఏవైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభలు కానీ దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ నిర్వహించాలన్నా ఇక్కడ ఉన్నటువంటి క్యాడరు చాలా కీలకం. ఇక్కడున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఇక తాజాగా జానారెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి ఒక లెటర్ రాయడం పట్ల ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. దీన్ని పార్టీ కన్సిడర్ చేస్తుందా, ఒకవేళ కన్సిడర్ చేస్తే దీనిపై ఆలోచిస్తుందా అనేది చూడాలి. థ్యాంక్ యూ సిద్ధార్థ.